కృష్ణదేవరాయలు గారు ఇక్కడి నుంచి చెప్తాను. చనిపోయాక వారి మామగారు గజపతిరాజు గారు ఆ రోజుల్లో పాలిటిక్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. ఆ రోజుల్లో అల్లుడు కాదు, ఏం కాదు, రాజ్యం ఏది దండెత్తి వచ్చాడు. వాళ్ళ మామగారే, వాళ్ళ కొడుకు చిన్నవాడు ఇంకా. అప్పుడు సేనాధిపతి వచ్చి అప్పాజీ గారితో చెప్పారట, సార్ నేను తయారు చేస్తాను సైన్యాన్ని ఎదుర్కొందామంటే ఆయన అలసారి పెద్ద అన్నాక ఆగురు ఆయన అట్లా కాదని చెప్పి ఆయన పద్యం రాసి పంపించారు వాళ్ళకి. రాయరాతుదండ రాచయేనుగు వచ్చి ఆరట్ల కోటగో రాడు సెలగోల సింహము చేరి దిక్కుది చేసి సింహాద్రి చేసి లాభ్యతురాడు సమ్మెల నరపాల సాగునోముడు కంచు తల్పుల కరులడి కొలుపునాడు ఘనతర నిర్భర గండ పెండల మెచ్చి కూతు రాయలకు కూర్చున్నాడు నొడవెరుంగవు సచ్చితో ఇరువులేవో చేరచాలక తొలగితో జీర్ణమేతో కన్నడం మెట్లు చొచ్చదు గజపతి ఇంద్ర తెరచి నీళ్ళు కుక్క చొచ్చిన తెరగుతో అని పద్యం రాసి పంపిస్తే గజపతి రాజు గారు అది చదువుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు సిద్ధపడి. అంతకుముందు చాలాసార్లు కృష్ణదేవరాయలు గారు గజపతి రాజు గారి మీద దండెత్తి దించాడు 3 సార్లు. ఆ 3 వాళ్ళు ప్రస్తావించారు. టైం పడుతుంది చెప్పాలంటే. ఆ 3 ప్రస్తావించి లాస్ట్లో 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, గంట పెట్టేయమని ఒకటి ఉంది ఆయన వచ్చిన ట్వీట్లలో. ఒక కానుకలు ఇచ్చిన వాటిలో ఘనమైన గంట పెట్టేయడం అంటారు. గంట పెట్టేయడం కూడా ఇచ్చి కూతుర్ని కూడా ఇచ్చి ఆయనకు వివాహాన్ని జరిపించి పంపించావు కదా. ఇప్పుడు ఆయన బయట వాళ్ళు నువ్వు ఇల్లు తెరిచే కుక్కలు తెచ్చిన తెలుగులో ఇల్లు ఓపెన్గా ఉన్న ఇంట్లో కుక్క ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఎట్లా వచ్చేవాళ్ళు నువ్వు అని అడిగాడు. అది చదువుకున్న వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయాడు. అందుకని తలవే గొప్పది ఖచ్చితంగా